వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడీఆర్ నగర్లోని మండల విద్యాధికారి కార్యాలయంలో ఉన్నత భవిత కేంద్రంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచితంగా టై సైకిల్స్, వీల్ చైర్స్, క్లచర్స్, వినికిడి పరికరాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపకరణాల పంపిణీకై గత ఆగస్టులో అసెస్మెంట్ నిర్వహించి 29 మంది ప్రత్యేక అవసరాలను కలిగిన పిల్లలను గుర్తించారు. వారందరికీ సోమవారం కలెక్టర్ చేతుల మీదుగా ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఆలింకో క్యాంప్ నుంచి ఆలింకో సభ్యులకు అందరూ కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. 16 మనకి ట్రైసైకిల్ యూనిట్స్ ఇప్పుడు వారు మన పిల్లల కోసం వాళ్ళు ఉచితంగా వాళ్ళ సొంత నిధుల నుంచి మనకు ప్రొవైడ్ చేసినారు. దానికి కూడా ఆలింకో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి జిల్లాకి మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. డిజేబుల్డ్ పర్సన్స్పై ఇంకా ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా ధన్యవాదాలు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము. సో ఈ ఒక్కదాంతో కాకుండా ఐఆర్బీస్కి కూడా మేము ఇప్పించడం, కొన్ని టాయ్స్ ఉన్నాయి. ఆ టాయ్స్ తోటి ఎట్లా చేస్తే పిల్లవాడు త్వరగా నేర్చుకుంటారు. కొంచెంమందికి స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మన కొత్త 2016 యాక్ట్ వచ్చిన తర్వాత స్పీచ్ ఇంపైర్మెంట్ కూడా ఒక డిసేబిలిటీగా ఐడెంటిఫై చేసినారు. సో స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంటే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, దానికి ఒక స్పీచ్ థెరపిస్ట్ని మన జిల్లాలో మనం హైర్ చేసుకొని వారి ద్వారా క్లాసులు ఇప్పిస్తున్నాం. అలాగే లోకోమోటివ్ డిసేబిలిటీ అంటే మన